ఇంకొకటి మన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఇప్పుడు మన మమ్మీకో, డ్యాడీకో మనం యాక్టింగ్ చేస్తున్నాం అంటే మూవీస్‌లో చేస్తున్నాము, లేకపోతే సీరియల్స్‌లో చేస్తున్నాము ఏదో ఒకటి. ఈ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ఏముంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు అబ్బో! ఎలా ఎళ్తుందో మాకు తెలుసులే, అవకాశాలు ఎలా వస్తున్నాయో మాకు తెలుసు. ఇలా వాగుతా ఉంటారు కొంతమంది. కొంతమంది ఇప్పుడు మీ డ్యాడీ ఒప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. చాలా మంది డెఫినెట్లీ. వెనకాల మాట్లాడుతూ మీ డ్యాడీ యాక్చువల్లీ వినుండొచ్చు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మా డ్యాడీ అసలు కంచరపాలెమే ఎళ్ళలేదంట. హ్మ్. అంటే ఎళ్తే ఎక్కడ మూవీ గురించి అడుగుతారా అందరూ. అది హ్మ్. మంచవ్వని, చెడవని మా డ్యాడీ చెవులో పడ్డం మా డ్యాడీకి ఇష్టం లేదు. హ్మ్. అందుకే మాకు సొంత ఇల్లులు ఉన్నా సరే మా డ్యాడీ హోటల్‌లో రూమ్ తీసుకొని ఉన్నారనమాట. హ్మ్. నాకక్కడ చాలా బాధ అనిపించింది. అరే! ఎళ్తే కొంతమందైనా చెప్తారు గదా! మూవీ బావుంది చూడు అని నాకు అనిపించిందనమాట. బట్ డ్యాడీ అసలు పోనే పోలేదు. అలాంటి వాటికి మెయిన్ బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు గదా! హ్మ్. బికాజ్ మన ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ జరిగింది అంటే అది డెఫినెట్‌గా రిలేటివ్స్ వల్లనో, సొసైటీ వల్లనో 100% 99% వాళ్ళే రీజన్. హ్మ్. డెఫినెట్‌లీ నేను చెప్తా అది. ఇప్పుడు ఇంత మూవీ రిలీజ్ అయ్యి నేను వెనకాల పడ్డ స్ట్రగల్ అంతా ఎవ్వరు గుర్తించరు. ఒక్క మూవీ రాగానే మాకు కాల్ ఎత్తడం మానేసింది. కాల్ ఎత్తడం మానేసిందంటే ఆ రోజు నా దాంట్లో రీచార్జ్ అయిపోయింది మూవీ రిలీజ్ రోజు. హ్మ్. రీచార్జ్ అయిపోయింది. నేను ఎట్లా కాల్ చేస్తా వాళ్ళకి? నాకు మెసేజెస్ కూడా చేశారు మా వోళ్ళు. నా ఫ్రెండ్స్ గాని, నా రిలేటివ్స్ మెసేజ్ చేశారు. అసలు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఒక్క మూవీకి నీకింత. నేను అన్నా అట్లా కాదు, నా దాంట్లో రీచార్జ్ అయిపోయిందని మళ్ళా మరుసటి రోజు రీచార్జ్ చేసుకొని వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడినా నేను. హ్మ్. చాలా మంది మమ్మీతో కూడా అన్నారు. ఈ మూవీ రిలీజ్ అప్పుడు మా అన్న వాళ్ళకి గృహ ప్రవేశం ఉందన్నమాట. ఓకే. సో అక్కడ ఇష్యూ వచ్చిందన్నమాట. చాలా మంది అన్నారంట. హ్మ్. ఇట్లా ఎలా పంపిస్తుంది అలాగా? అసలు అమ్మాయిని ఆళ్ళు ఎలా పంపిస్తది? అని చెప్పి అన్నారంట. ఆ మూవీలో ఎంత వల్గారిటీ ఉంది. మా మూవీలో నాకైతే ఏం వల్గారిటీ లేదు. కనపడలేదు. లేదు. లేదు. నాకే హ్మ్. కాదు ఎవరికీ కనపడలేదు. అందరికి కనిపిస్తే యూబై ఎందుకు ఇస్తారు హ్మ్. సర్టిఫికేట్? హ్మ్. అంత హ్మ్. ఎర్రోలు కాదు కదా! అవును. అవును. యూబైయే ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు మరి ఎంతో కొంత మంచి కంటెంట్ ఉంది కాబట్టి. అట్లా ఎట్లా చేస్తారు? అసలు ఒక అబ్బాయి చెయ్యి పట్టుకోవడమా? ఇండస్ట్రీలో చెయ్యి పట్టుకోకుండా దూరంగా అదే మా తిరువిడి సార్ డైలాగ్ చెప్తారనమాట. ఆ మూల ఒకళ్ళని, ఈ మూల ఒకళ్ళని పెట్టి ఫోటో తీయమంటారా ఏంటి? అట్లుంది. ఆ మూలలో ఒకళ్ళని, ఈ మూలలో ఒకళ్ళని పెట్టి అంతే. ఆ యాక్టింగ్ మూలలో చేయమంటారా ఒక ఫోటో, ఏంటి? ఈ మూలలో ఒక ఫోటో తీసి రెండిటిని కలిపేస్తే అయిపోను ఆ! కదా! అప్పుడు ఫోటో అయితది. అది యాక్టింగ్ అవ్వదు కదా! అదనమాట. సో నేను బేసికల్లీ అవి నేను పట్టించుకోను. మా మమ్మీ అంటే ఆఫ్‌కోర్స్ ఆ బాధ ఉంటది కదా అవును. ఆమెకి. అవన్నీ భరిస్తూ కూడా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు కాబట్టి తీసుకురాకపోయినా మా మమ్మీ అంటే నాకు ఇష్టమే బేసికల్లీ. హ్మ్. బట్ ఏదో తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఇంకా మళ్ళా మమ్మీ ఇంటర్వ్యూ చేసి ఏదో ఒకటి అనేస్తారని ఏదో చెప్పేస్తున్నావులే. మా మమ్మీ నువ్వు నా గురించి మాట్లాడలేదు అంటది మా మమ్మీ. ఈసారి కలిసినప్పుడు మమ్మీతో నేను చెప్తానండి. కాబట్టి అస్సలు అలా ఏం లేదు. మా మమ్మీ లేకపోతే నేను ఇక్కడ లేనే లేను అసలు బేసికల్. హ్మ్. హ్మ్. చాలా అంటే చాలా సపోర్ట్. నాలాంటి మమ్మీ అందరికీ ఉంటే నాలాంటి టాలెంటెడ్ వాళ్ళు కూడా వస్తారు బయటకు చాలా మంది. మా హ్మ్. మమ్మీలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే. కానీ ఉండరు. నేను లక్కీ కాబట్టి నాకున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగోళ్ళ కంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువొస్తున్నాయి. ఎందుకని? ఎందుకని అంటే నేను కూడా ఈ క్వెషన్ అడిగాను చాలా హ్మ్. సార్లు. మా హ్మ్. సీరియల్స్‌లో గాని, మూవీస్‌లో గాని ఎందుకని వేరే స్టేట్ వాళ్ళనే తీసుకుంటారు? మన వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చెయ్యరు? సరే అంటే పంక్చువాలిటీ ఉండదు. హ్మ్. పైగా ఇంత డిమాండ్ చేస్తారు అని చెప్పారనమాట బేసికల్లీ. ఇది మన తెలుగోళ్ళకి. తెలుగోళ్ళు ఇట్లా హ్మ్. చేస్తారు అని అన్నారు. అది నాకు ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పారు. పంక్చువాలిటీ ఉండదు అని చెప్పేసని. ఇప్పుడు ఎవరికైనా ఒక సర్టెన్ ఐ మీన్ ఏమంటారు ఒక సర్టెన్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు టైంకి ఉండాలి అంటే వాళ్ళకేమైనా పనులుండొచ్చు. మేబీ దాని వల్ల టైంకి ఉండకపోవచ్చు షూట్‌లో. బట్ బేసికల్లీ ఒక షూట్‌కి కమిట్ అయ్యామంటే మనం టైంకి ఉండాలి హ్మ్. డెఫినెట్‌లీ. హ్మ్. మరి వాళ్ళు అట్లా చెప్పారనమాట. సో నాకు తెలిసినంత వరకు రావాలి. తెలుగు వాళ్ళు మంచిగా రావాలి. ఇప్పుడు నేనున్నాను. నేను తెలుగునే. నేను ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చాను. కానీ డైరెక్టర్ సార్ అలాంటి డైరెక్టర్స్ కూడా బయటకు రావాలి. చాలా మంది దగ్గర స్టోరీస్ ఉండి, హ్మ్. చాలా మంది బయటకు రాలేకపోతున్నారు. సో రండి, అందరూ రండి. అందరికీ మంచి ఏదో ఒక రోజు ఎవ్రి డాగ్ హాస్ ఎ డే. నాకు ఈ హ్మ్. రోజు ఐ హాడ్ ఎ డే. హ్మ్. సో అలాగా ఎవ్రీబడీ విల్ హావ్ ఎ డే అందుకనే డెఫినెట్‌లీ. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. డెఫినెట్‌లీ. లేకపోతే హ్మ్. మీరు నన్ను కలుస్తారా? లేదు గదా! ఆ! చెప్పారా? కలవం గదా! కలవంగా. అంటే తెలీదు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు బేసికల్లీ అనేది. అవును. హ్మ్. సో అట్లా అనమాట. ఈరోజు ఇక్కడ నుంచి మనం డెఫినెట్‌లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజొస్తది. కొంతమందికి బేగం ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు. నాతో పాటు చేసిన వాళ్ళు చాలా మంది నాకన్నా ముందు 7, 8 ఇయర్స్ నుంచి వచ్చి, ఇల్లులు వదిలేసి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మూవీస్ కోసం మాత్రమే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా హ్మ్. నేనంటే ఇంకా చదువుకుంటున్నా. నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళకి అది కూడా లేకుండా ఇప్పటికీ మూవీ ఛాన్స్ రాకుండా చాలా మందిని నేను చూసాను. సో ఆళ్ళలో నాకేదో రవ్వంత కొంచెం లక్ ఉందని నేను ఫీల్ అవుతా. నాకు అందుకే కొంచెం తొందరగా లక్‌తో పాటు వచ్చింది. టాలెంట్ గూడా ఉందిలెండి. టాలెంట్, లక్ యాస్ వెల్ యాస్ నేను పడ్డ కష్టం నాకు దేవుడు. హ్మ్. నేను కూడా తక్కువ కష్టం ఏమి 5 ఇయర్స్ అంటే నేను ఎన్ని స్ట్రగుల్స్ చేస్తే నేను ఇక్కడ వచ్చి ఉంటాను. ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అని ఉంటారు మా మమ్మీని. మా హ్మ్. మమ్మీ నన్నేం ఎన్ని అనేది ఇవన్నీ ఉంటాయి డెఫినెట్లీ. ఏడుస్తూ పడుకునే రోజులు చాలా ఉన్నాయి హ్మ్. బేసికల్లీ.
అంటే నాకు నచ్చింది చేయలేకపోతున్నాను, ఒకవైపు నాకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాను, చేసిన వీళ్ళతో మాటలు పడుతున్నాను అన్న ఇది ఉంటది డెఫినెట్లీ. అందులో అమ్మాయికి సపోర్ట్ లేకుండా అంటే చాలా కష్టం. అబ్బాయికి ఏముంది, ఒక షర్ట్ ప్యాంట్. అమ్మాయి అంటే మెయింటెనెన్స్. హీరోయిన్ మెయిన్ లీడ్ అంటే మెయింటెనెన్స్. ఏం చేస్తుంది మెయింటెనెన్స్ చేయాలంటే పైసలు ఉండాలి. మా ఇంట్లో తంతా ఎగరబెట్టి మెయింటెనెన్స్ చేయాలి. నాకు బీట్రూట్ క్యారెట్ జ్యూసులు కావాలి, నేను సూపులే తాగుతా, నేను ఫ్రూట్సే తింటా అంటే మా అమ్మ అన్నం చికెన్ వేసి అన్నం పెట్టకపోతే మా అమ్మకి అసలు నిద్రే పట్టదు. నాకు చికెన్ ఉండాలి డెఫినెట్లీ. నేను పెద్ద ఫుడ్డీ, నేను ఫుల్ నాకు ఐస్ క్రీమ్స్, స్వీట్స్, చాక్లెట్స్ అయ్యే తింటా. కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేద్దాం అనుకున్నాం, బికాస్ నెక్స్ట్ మూవీస్ రావాలి కదా, లేకపోతే మళ్ళీ డీగ్లామర్ డ్రెస్ లో రోల్స్ వస్తున్నాయి, కొంచెం మంచిగా కనిపించాలి కదా, అందుకని కొంచెం మెయింటైన్ చేస్తాను నేను కూడా. నాకు తెలిసి ఒక 2 days బ్యాక్ ఎప్పుడు ఏదో ఆడిషన్ కి వెళ్ళినట్టున్నావు కదా, లుక్ టెస్ట్ కి, ఏమైంది అది? అదే ఏమవుతుంది అంతే, రికమెండేషన్స్ అట్లా మన వరకు రారేస్తారు ఏంటి. చిన్నపిల్లగా కనిపించానంట, ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళని చూస్తున్నారంట, ఒక 24-25 అలా. సో మీరు సెట్ గారు పార్టీ అనుకున్నారేంటి వాళ్ళు? చిన్నగా అన్నాను నేను, పెద్దగా అనలేదు. నా పరువు సగం మీరే తీసేస్తున్నారు. 24-23 అంటే ఇప్పుడు అంతే కదా ఆల్మోస్ట్. వాళ్ళు 24-25 ఏజ్ ఉన్న అమ్మాయిని చూస్తున్నారు. దానికి ఆ క్యారెక్టర్ కి నేను సెట్ కాలేదంట. నా ఫేస్ చాలా సాఫ్ట్ గా, ఆ నెగిటివ్ క్యారెక్టర్ కి సెట్ అవ్వలేదంట. నెగిటివ్ క్యారెక్టర్ ఉంది సెకండ్ లీడ్, సో దానికి మీరు సెట్ కాలేదు, మీ ఫేస్ చాలా సాఫ్ట్ గా ఉంది. నేను అన్న ఒక్క ఆడిషన్ తీసుకోండి, సెట్ కాలేదంటే నేనే వెళ్ళిపోతా అని చెప్పాను నేను. లేదా మా ప్రొడ్యూసర్ అలా అన్నాక నేను ఎలా ఆడిషన్ తీసుకుంటాను అన్నారు. పోన్లాండ్ అట్లీస్ట్ కొంతమంది అలా అని చెప్పారు, కొంతమంది ఏం చెప్పారు, సరే అమ్మ రా అని చెప్పి పిలుస్తారు, ఆడిషన్ అయిన తర్వాత లేదంటారు. నాకు ట్రావెలింగ్ డబ్బులు బొక్క, ఐ మీన్ సారీ వేస్ట్. సో దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది నాకు. ఫోన్ లోనే చెప్పారు, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అంటే అందరినీ కాదు, బట్ వాళ్ళని నాకు నా మీద నాకున్న ఇదనమాట. బికాస్ ట్రావెలింగ్ ఊరికే అవుతుందా, బండి మీద వెళ్ళలేను, ట్యాన్ వస్తుంది. ఆ ట్యాన్ రిమూవ్ చేయించుకోవాలంటే ఎంత, ఒక చేతికి 600, ఇట్లా మొత్తం 1200 ఆన్ అయిపోతుంది. మరి ఫేస్ కి పడుతుంది కదా ట్యాన్, మరి సన్ స్క్రీన్లు కొనుక్కోవాలిగా. ఈ మెయింటెనెన్స్ కన్నా ఆటోలో వెళ్ళడం బెస్ట్, ఎంతో కొంత. ఆటో ఎక్కడికి వెళ్ళాలన్నా 300 మినిమం తీసుకుంటాడు. సో ట్రావెలింగ్ కి నా ఖర్చు మొత్తం ఈ ట్రావెలింగ్ అయిపోతుంది. ఒక స్కూటీ నేర్చుకున్నా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సరే, కొంచెం నువ్వు జాలీ మూడ్ లో నుంచి కొంచెం ఐ మీన్ సీరియస్ మూడ్ లో నుంచి కొంచెం బాగా వచ్చి జాలీ మూడ్కి వెళ్దాం కాసేపు. మహేష్ బాబు అంటే ఒక చిన్న ఫన్నీ లాగా, మహేష్ బాబు, తేజ సజ్జా, ప్రభాస్, వీళ్ళు ముగ్గురుతో ఒకళ్ళతో లంచ్కి వెళ్ళాలి, ఒకళ్ళతో రైడ్కి వెళ్ళాలి, ఒకళ్ళతో డేటింగ్కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు? ఇది నిజంగా చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఎవరు చూస్తుంది? మమ్మీ ఏమనొద్దు ప్లీజ్, ఇది జస్ట్ క్విజ్. డాడీ కూడా చూస్తాడు. క్విజ్ అంతే. ఓకే, ఎవరు లంచా? లంచ్, డిన్నర్, రైడ్, డేటింగ్. మహేష్ బాబు, ప్రభాస్, డేట్ అన్న రైడ్ అన్న వేరే వేరా? రెండు ఒకటే కదా? ఓన్లీ రైడే. ఓన్లీ రైడ్, కార్ లో అంతే, కార్ ఆర్ బైక్. అయితే ప్రభాస్. ఏంది డేటింగ్? రైడ్. ఓకే, డేటింగ్ తేజ సజ్జా, లంచ్ మహేష్ బాబు గారు. లంచ్ మహేష్ బాబు గారితో అంతే. సరే, ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు ప్రభాస్ గారి పక్కన మీకు రోల్ వచ్చింది, కానీ మీరు దానికి మరి ఇలాగే అన్నారు అనుకో, నిన్న అన్నట్టే చిన్నపిల్లలా ఉన్నావమ్మా నువ్వు సెట్ అవ్వవు అనేసి మొహం మీద చెప్పారనుకో, అప్పుడు నీ ఫీల్ ఎలా ఉంటది? డెఫినెట్లీ బాధ ఉంటది. బాధ అండి, నేను చెప్పాను కదా ఫస్ట్, వస్తాయి కళ్ళల్లోంచి, అది వస్తుంది. కాకపోతే మనకి ఎలా ఉంటది అంటే, ఒకటి ఉంటది సేయింగ్, మనకి ఏదైతే రాసి పెట్టుందో అది మనకే వస్తుంది. నువ్వు ఎంత ఏడ్చి బాధపడి గోల చేసినా అది నీకు రాదు, నీకు రాసి పెట్టి లేకపోతే. అట్లనే అనుకుంటా, నాకు రాసలేదు, సో నాకు అందుకే నాకు రాలేదు. ఇది నేను వెతుక్కోకుండా, నేను ఆడిషన్ నాకు అనుకోకుండా నా వరకు వచ్చింది ఆడిషన్. నేను అనుకోకుండా ఆయనకి మెసేజ్ చేయడం ఏంటి, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి నాకు ఆడిషన్ అవుతుంది వెళ్ళని చెప్పి అనుకోకుండా నాకు దేవుడు ఇచ్చిన ప్రసాదం నాకు డెఫినెట్లీ. సో అలాగా ఉంటాయి డెఫినెట్లీ. సో నేను అట్లా ఫీల్ అవుతాను అనమాట. ఓకే, నువ్వు ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నువ్వు అనుకున్నవి రీచ్ కి గోల్ అవ్వాలి. అలాగే ఈ ఇంటర్వ్యూ చూసైనా మీ డాడీ కనీసం నువ్వు చేసిన మూవీ చూడాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు లేదు డాడీ, ఓటీటీకి వచ్చింది డాడీ, ఏదో ఒక దాంట్లో మేము చదువుతున్నాం, మా ఇంట్లో టీవీలు ఉండవు. టీవీ ఉంది కానీ కనెక్షన్ ఉండదు మా ఇంట్లో. మొబైల్ ఉంది కదా, ఐఫోన్. మరి ఐఫోన్ లో పెట్టు పెద్దది, ఇది మళ్ళీ వేస్తావు వాళ్ళ పైన. ఓకేనా? ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యి, ఎవరేమన్నా గానీ వెనక్కి వెళ్ళకుండా
ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ ధైర్యం నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నా కోసం Thank you. వెయిట్ చేసావు చాలా థ్యాంక్ యూ సేపు. సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు thank you. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.